వాట్ ఏ డైరెక్టర్ హీస్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకు అంటే ఫస్ట్ ఒక లవ్ స్టోరీ, తర్వాత ఒక ఇన్స్పిరేషనల్ కంబ్యాక్ స్టోరీ, ఇప్పుడు ఒక డ్రామా యాక్షన్ అడ్వెంచర్, మూడు జానర్స్. ఎస్పెషల్లీ ఈ థర్డ్ మూవీ ద విజయ్ దేవరకొండ గారితో మీరు ఆయనకి కంబ్యాక్ ఇవ్వడం కోసం తీసిన సినిమా ఏదైతే ఉందో, తెలుగు ప్రేక్షకులు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఆయన్ని ఎలా అయితే చూడాలనుకున్నారో, ఎలాంటి కంబ్యాక్ అయితే కోరుకున్నారో అలాంటి కంబ్యాక్ మీరు ఇచ్చేశారు, బ్లైండ్ గా ఇచ్చేశారు. మూవీలో బాగాలేదు అని అంటున్నారు అంటే వాళ్ళకి ఏం నచ్చలేదో నాకు తెలీదు. వెళ్ళి వాళ్ళని ఒక సినిమా తీయమనండి, వాళ్ళకి అర్థమవుతుంది మూవీలో తీయడం ఎంత కష్టమో, మూవీ అందరికీ నచ్చడం ఎంత కష్టమో. మూవీలో బాగాలేని సీన్స్ అంటూ ఏం లేవు, అవసరం లేని సీన్స్ అంతకన్నా లేవు. ఎస్పెషల్లీ ఎందుకు చెప్తున్నాను అంటే మూవీ ట్రిమ్ చేయడం జరిగింది. 2 hours 60 minutes మాకు తెర మీద చూపించింది స్టార్టింగ్లో, కానీ 2 hours 40 minutes అనేది పడలేదు. వాళ్ళు బాగాలేదని ఎందుకు బాగాలేదు అంటున్నారో ఒక్కొక్క పాయింట్ అడగండి, వాళ్ళని సినిమా తీయమనండి, వాళ్ళకి తెలుస్తుంది. హృదయం అనే సాంగ్ ఫస్ట్ ఏదైతే సాంగ్ రిలీజ్ అయిందో అది కూడా సినిమాలో లేదు. మేబీ స్టోరీలో ఆ సాంగ్ని బలవంతంగా పెట్టాల్సి వస్తుందనో ఏమో, మరి ఆ సాంగ్ కూడా పెట్టలేదు. సో వాళ్ళు ఆల్రెడీ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గౌతమ్ తిన్ననూరి గారు అంత జాగ్రత్తలు తీసుకునే ఒక అవుట్పుట్ని మనకి ఇచ్చారు. మూవీలో చిన్న మైనసెస్, చిన్న మిస్టేక్స్ నేను చెప్తా. సినిమా లిబర్టీని వాడుకొని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ని కొరియోగ్రాఫ్ చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ని మనం సినిమా లిబర్టీ అని వదిలేయచ్చు. రెండోది పెద్ద ఇది దేవరా, కేజీఎఫ్, సలార్, బాహుబలి ఇలాంటి జానర్స్లోకి వెళ్ళే మూవీ ఇది. సో జనాలు యూజువల్లీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? మాస్ ఎలివేషన్స్, గూస్ బంప్స్ మూమెంట్స్, ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇలాంటివి లేవు. కానీ గౌతమ్ తిన్ననూరి గారు వారి స్టైల్లో కొంచెం ఎమోషనల్గా తీద్దామని, జనాలకి ఎమోషనల్ కనెక్ట్ ఉంచేలా చేద్దామని చెప్పి ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ అనేవి లేకుండా ప్లాన్ చేశారు. సో ఆ ఎమోషనల్ మూమెంట్స్ అనేవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఏదన్నా బీజిఎమ్స్ అనేవి సినిమా మొత్తం పడుతూనే ఉంటుందన్న. సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్లి ఆడియన్స్ని ఇంకొంచెం కనెక్ట్ అయ్యేలా చేసింది అనిరుద్ గారి బీజిఎం. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్లో ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్ అయితే వేరే లెవెల్లో డెలివర్ చేశారు అనిరుద్ గారు. ఆయననే పాడారు ఆఫ్ కోర్స్. సో అది వేరే లెవెల్లో ఉంది. సత్యదేవ్ గారు వాట్ అన్ యాక్టర్ యు ఆర్ మళ్ళీ ప్రూవ్ చేశారు మీరు ఎంత గొప్ప ఆర్టిస్ట్ అని. వీళ్ళిద్దరి మధ్య ఉండే బ్రదర్హుడ్ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎమోషనల్స్ కూడా బాగా కనెక్ట్ అయింది, ఆ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ కి రోల్ మంచి రోలే ఉంది, క్రూషియల్ రోల్ ఉంది. మేబీ నెక్స్ట్ పార్ట్ లో ఇంకొంచెం రోల్ పడుతుందేమో, బట్ ఆవిడకి ఇచ్చినంత వరకు స్క్రీన్ ప్రెజెన్స్ కి మాత్రం ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లవ్ స్టోరీ ఏమైతే ఏం లేదు, ఏం కనిపించలేదు కూడా. అందుకే చెప్తున్నా కదా, రొమాంటిక్ సాంగ్ కూడా ట్రిమ్ చేశారు. ఈ మూవీలో లవ్ స్టోరీని పెడితే కరెక్ట్గా ఉండదు, అప్పుడు సినిమా నెగిటివ్లోకి వెళ్ళేది చాలా. సో అది చేయకపోవడమే సినిమాకి చాలా పెద్ద ప్లస్. అండ్ థర్డ్ మెన్షన్ ఎవరు అంటే వెంకటేష్ గారు. ఆల్రెడీ మీ స్పీచ్తో తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యారు. నేనైతే మీ సీన్కి క్లైమాక్స్లో క్లాప్స్ కొట్టాను. విజయ్ దేవరకొండ గారి స్క్రీన్ ప్రెజెన్స్ని కూడా డామినేట్ చేయగలిగారు మీరు. అంత బాగుంది, ఎక్కేశారు మీరు. ఆ నెగిటివ్ రోల్లో, మురుగన్ రోల్లో నాకు ఎక్కేశారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఎక్కేస్తారు ఖచ్చితంగా మాస్ కంబ్యాక్. వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నా, మళ్ళా ఇది మాస్ కంబ్యాక్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ లిస్ట్ లోకి కింగ్డమ్ కూడా చేరిపోతుంది. కింగ్డమ్ 2, కింగ్డమ్ స్క్వేర్, ఏదైనా కానీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. మీరు ఖచ్చితంగా తీయాల్సిందే. అండ్ మేబీ ఆ ఎలివేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో మేబీ ఆ మూవీలో పెట్టుకోండి, ఇంకా వర్కౌట్ అవుతుంది. నేనైతే 3.5 ఇస్తా బ్లైండ్ గా.